ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, లక్ష్మీదుర్గ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ప్రధానంగా ఆయన ఈ ఏపీపీఎస్సీలో అవకతవకలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయ్యి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి విజయవాడ లోకల్ జిల్లా కోర్టు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా ఆ న్యాయస్థానం కొట్టివేసింది. తాజాగా హైకోర్టుకు కూడా అప్పీల్కి వెళ్ళగా నిన్న ఆయన వేసిన పిటిషన్ కొట్టివేస్తూ అనారోగ్య సమస్యలు ఉంటే కింద కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని 2 వారాల పాటు ఆసుపత్రి చికిత్స పొందే విధంగా అనుమతి పొందొచ్చని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కోర్టు కూడా కొన్ని డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం జిల్లా జైల్లో ఉన్న ఆయన మరోసారి ఆ ఐబీపీతోనూ అలాగే గుండె సంబంధించిన సమస్య ఇబ్బంది పడుతున్నట్టు జైలు సిబ్బంది తెలియజేయడంతో వెంటనే అప్రమత్తమైన వారు స్థానికంగా ఉన్న వైద్యులు చూపించారు. వారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సిఫార్సు చేయడంతో కొద్దిసేపు క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం ఆ గుండె సంబంధిత వైద్యులు ఆయన పరీక్షలు చేస్తున్నారు. దాదాపు 10 రోజుల క్రితం కూడా ఇదే విధంగా ఆయనకి జైల్లో ఇబ్బంది కలగక ఆసుపత్రికి తరలించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు సేవలు అందించారు. అయితే 2 రోజులు ఉండాల్సి వస్తుందని చెప్పినప్పుడు కూడా ఆ రోజు వినకుండా రాత్రి నేరుగా జిల్లా జైలుకి వెళ్ళిపోయినట్టు కూడా జిల్లా సిబ్బంది చెప్తున్నారు. మళ్ళీ ఈ రోజు అదే సమస్య పునరావృతం కావడంతో జైలు సిబ్బంది ఆందోళన చెందారు. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులతో అందుతున్నాయని, సాయంత్రం వరకు కూడా ఈ చికిత్స కొనసాగిన తర్వాత అప్పుడు పరీక్షలు నిర్వహించి తదుపరి ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి, అది జైలుకి పంపించాలనే అంశాలపై కూడా వైద్యుల నివేదికను బట్టి జిల్లా జైలు అధికారులు ఒక అంచనాకు రానున్నారు. అప్పటి వరకు కూడా ప్రస్తుతం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ప్రత్యేకంగా వార్డులో ఉంచి మరీ ప్రస్తుతం అయితే వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి సాయంత్రం హెల్త్ బులెటిన్ టైప్ లో జిల్లా జైలు అధికారులు సమాచారం ఇచ్చిన తర్వాతే ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.